తెల్లవాడితే కోడికూయతోనే ఊరు మెలకువైంది. మట్టివాసన గాలిలో కలిసిపోయి సూర్యుడు పొలాలమీద చిరునవ్వుతో అడుగుపెట్టాడు. రామయ్య కళ్లలో నిద్ర ఉన్నా చేతిలో గొడ్డలి పట్టుకుని పొలంవైపు నడిచాడు. ఈ భూమి నా అమ్మలాంటిది అనుకుంటూ ప్రతి అడుగు ప్రేమతో వేశాడు. ఇంటి ముందు గంగమ్మ మట్టిపొయ్యి దగ్గర కాఫీ కలిపింది. పిల్లల నవ్వులు, పాత్రల శబ్దాలు. అదే ఊరి అలారం. పొలంలో పనిచేస్తూ రామయ్య చెమట తుడుచుకున్నాడు. ఆ చెమటలోనే అతని కలలు దాగి ఉన్నాయి. ఈ పంట బాగుంటే పిల్లల చదువు బాగుంటుంది అని ఆశపడ్డాడు. మధ్యాహ్నం అయ్యేసరికి చెట్టునీడలో అన్నం తిన్నాడు. ఆకలికన్నా తృప్తి ఎక్కువగా అనిపించింది. సాయంత్రం సూర్యుడు మెల్లగా ఊరికి సెలవిచ్చాడు. పిల్లలు ఆడుకుంటూ, పెద్దలు మాటలు కలుపుతూ ఆకాశం నారింజ రంగులో నవ్వింది. రాత్రి దీపం వెలిగింది. గంగమ్మ పిల్లలను దగ్గరికి తీసుకుని కథ చెప్పింది. రామయ్య బయట కూర్చుని నక్షత్రాలను చూశాడు.